సత్యమును జీవమును ఆధారము నీ వాక్యము నా త్రోవకు. అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనుదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయు ఆయన కృపాక్షేమములే మన వెంట వచ్చును. మొదట అవేకునే లేవగానే మరి నీతిసూరుడైనటువంటి ఆయనని చూద్దాం, ఆయన మనలనైన స్వరాన్ని మనం విందాం. మన జీవిత కాలం అంతయు ఆయన ఆశీర్వాదములు దీవెనలు మన మీద కుమ్మరించును. యెషయి 65:24 మనం చూసినట్లయితే వారికి ఈలాగున జరుగును, వారు వేడుకొనుక మునుపు నేను ఉత్తరం ఇచ్చేదను, వారి మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. మనవి చేయుచుండగానే ఆయన మన మనవిని ఆలకిస్తున్నాడు. కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవిత కాలం అంతయు కూడా ఆయన మేలులను మనం పొందుకోగలము. ఆ నిత్యరాజ్యంలో వారసులుగా మనము జీవించగలం. రండి, ప్రభుతో ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనండి, ఆత్మీయ మేలులు పొందండి.
దేవుని సంగమా, మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించి ఈ ప్రభుతో ప్రారంభం అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని కొనసాగింప చేయటకు దేవుడు అనుగ్రహించిన తరుణాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. మరి ఒక క్రమమైన రీతిలో, వరుస క్రమంలో మరి బైబిల్ యొక్క చారిత్రాత్మక సంఘటనలు, ఆ వ్యక్తులు, వారి వ్యక్తిత్వాలు, వారి జీవిత విశేషాలు ఒక క్రమమైన రీతిలో ధ్యానం చేస్తుండడం నిజంగా దేవుడు అనుగ్రహించిన ఒక ఆధ్యాత్మిక ప్రణాళిక, తలంపు. ఈ తలంపు మేరకు గతంలో కన్నా ఇప్పుడు అధికంగా వీక్షకులు, దాదాపు 600 పైగా ప్రతిదినము వీక్షిస్తున్నారంటే దేవుడు మీలో కలిగింపచేసిన ఆశ, ఆసక్తి, తద్వారా ఈ ప్రయాస వృధా కావడలేదని, వ్యర్థం కావడలేదని దేవుడు అనుగ్రహించిన ఈ మాటలు అనేక మంది మరి ఆత్మీయ ప్రేరణ, స్ఫూర్తి, సిద్ధపాటు పొందుతున్నారని విని ఎంతో ఆనందిస్తున్నాను. రండి, మరొక నూతన దినం దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. దేవుని వాక్యములో మనము వర్ధిల్లుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడను కాక ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి అనుదినము అనుగ్రహిస్తున్న ఈ ప్రోత్సాహకాలు బట్టి ప్రభాస్తుతులు చెల్లిస్తున్నాం. నీ మాటల చేత మాకు అనుగ్రహిస్తున్న సూచనలు, హెచ్చరికలు, సందేశాలు ఎంతో ఆశీర్వాదకరం, ఆనందకరం, ఆహ్లాదకరం. కాబట్టి స్తుతులు చెల్లిస్తూ ఈనాటి వరకు మీ మాటలు మేము వినుటకు ఆశతో ఎదురు చూస్తుండగా మీరే మాకు ఉపదేశించమని మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. స్నేహితులారా, నేటి వరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగం దినవృత్తాంతాల మొదటి గ్రంథము 28వ అధ్యాయము 2వ వచనం. 28వ అధ్యాయము 2వ వచనం. అప్పుడు రాజైన దావీదు లేచి నిలబడి ఇలాగ సెలవిచ్చెను, నా సహోదరులారా, నా జనులారా, నా మాట ఆలకించుడి. యెహోవా నిబంధన మందసమునకును మన దేవుని పాదపీఠమునకును విశ్రమ స్థానముగా ఉండుటకు నేను ఒక మందిరము కట్టించవాలని నేను నా హృదయమందు నిశ్చయం చేసుకుని సమస్తమును సిద్ధపరిచితిని. స్నేహితులారా, ఈ చివరి ఉపదేశం లేకపోతే ఒక సందేశం ప్రజలను ఉద్దేశించి సాధారణంగా పదవి విరమణ పొందే ఆ సమయంలో ఆ ప్రజలకు ఒక ఉపదేశం ఇచ్చే ఆ నాయకుడు, ప్రధాని కావచ్చు, లేకపోతే రాష్ట్రపతి కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్నవారు ఆ చివరి ఉపదేశాల్లో చాలా వరకు ప్రజలకు కృతజ్ఞత తెలియజేస్తారు. అది సర్వసాధారణమైన విషయం. అలాగే సాధ్యమైనంత వరకు తమ ఇల్లు చక్కబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఇక రేపటి నుంచి హంగు ఆర్భాటం ఉండదు, అదే రీతిగా ఈ సౌకర్యాలు ఉండవు. కాబట్టి ఆ ఆలోచన అధికంగా ఉంటుంది. సో దావీదు జీవితంలో గతంలో నేను చెప్పిన రీతిగా మొదటిగా ఆలయ నిర్మాణానికి కావలసిన వస్తు సామగ్రి యావత్తు సమీకరించి దాని గురించి అధిపతులను, ప్రజలను కూడా ప్రేరేపించి ఆ తర్వాత నిర్వహణ కొరకైన వివిధ విభాగాలను ఏర్పాటు చేసి వారి అధిపతులను నిర్వహించి లేకపోతే నిర్మించి ఇవన్నీ అయిపోయిన తర్వాత చివరిగా ప్రజలందరినీ ఉద్దేశించి, అనగా ఇవన్నీ జరిగిన తర్వాత ఇవి ఎగ్జిక్యూట్ కావాలంటే ప్రజల అంగీకారం కూడా కావాలి కదా, ప్రజల సహకారం కూడా కావాలి. ఇన్ని చేసినప్పటికీ కూడా రేపటి కాలంలో ప్రజలు తిరుగుబాటు చేస్తే, సో హీ వాజ్ వెరీ కాషియస్ అండి, చాలా జాగ్రత్త పరుడు. అందుకని ప్రజలను పిలిచి వారందరితో రాజైన దావీదు లేచి నిలబడి ఇలాగ సెలవిచ్చెను, నా సహోదరులారా, నా జనులారా, నా మాట ఆలకించుడి. నా సహోదరులు అనే మాట ఎందుకు వాడాల్సి వస్తుందంటే ఆ యోధా గోత్రం, నా జనులారా అన్నప్పుడు సమస్త ఇశ్రాయేలీయులు, మొత్తం 12 గోత్రాలు. సో ఈ రచయిత కాలానికి గతంలో కూడా నేను ఒకసారి చెప్పాను అనుకుంటాను.
అప్పటికి రాజ్యం రెండుగా విభజించబడకపోయినప్పటికీ రచయిత కాలానికి, అందుకే వారు ఎప్పుడు లెక్క పెట్టినప్పటికీ కూడా యూదా గోత్రాన్ని సపరేట్గా, ఇశ్రాయేలు సంఖ్యను సపరేట్గా లెక్కిస్తూ వచ్చారు. సో ఈ క్రమంలో నా జనులారా, అదేవిధంగా నా సహోదరులారా అంటూ వారిని పిలిచి, నా మాట ఆలకించుడి, యెహోవా నిబంధన మందసమునకును మన దేవుని పాదపీఠమును విశ్రమ స్థానంగా ఉండటకు ఒక మందిరం కట్టించవాలని నా హృదయమందు నిశ్చయం చేసుకుని సమస్తము సిద్ధపరిచితిని. ఈ స్టోరీ మనకు బాగా తెలుసు. ఇట్ వాస్ హిస్ డిజైర్ ఫర్ విచ్ హీ కలెక్టెడ్ ఆల్ ది ఎక్విప్మెంట్స్ అండ్ ఎలిమెంట్స్. ఆఖరికి పనివారిని కూడా సిద్ధం చేస్తాడు. సో మనగా ఆయన చివరి దినాల్లో ప్రజలతో చెప్తున్న మాట, నా మందిరం కొరకు నాకున్న ఆశ మేరకు నేను నిశ్చయం చేసుకున్నాను. కానీ దేవుడు ఏమన్నాడంటే, నువ్వు విస్తారముగా రక్తము ఒలికించిన వాడవు, యుద్ధములు చేసిన వాడవు కాబట్టి నీవు నా నామము నిమిత్తం మందిరము కట్టించకూడదని దేవుడు నాకు ఆజ్ఞయించాడు. దో ఇట్ వాస్ డిసప్పాయింటింగ్, ఇట్ ఈస్ గాడ్స్ కమాండ్మెంట్. నాకు కొంత బాధ కలిగినప్పటికీ కూడా, నిరాశ కలిగినప్పుడు, నిరుత్సాహం కలిగినప్పుడు కూడా అది దేవుని ఆజ్ఞ. కాబట్టి దేవుడు ఆజ్ఞ ఇస్తూ నీవు కాదు అంటూ ఏమన్నాడంటే, 4వ వచనం, ఇశ్రాయేలు మీద నిత్యము రాజునైనటకు ఇశ్రాయేల దేవుడిని యెహోవా నా తండ్రి ఇంటి వారందరూ నన్ను కోరుకును. ఆయన యూదా గోత్రపు వారిలో ప్రధానమైనదిగా నా తండ్రిని ఇంటిని, నా తండ్రి ఇంటిలో నన్ను ఏర్పరచుకుని నాయందు, అనగా నన్ను ఆలయం నిర్మించొద్దన్నాడు అంటూ, మరి ఎవరు అన్నదానికి అతను ఒక డిస్క్రిప్షన్ ఇస్తున్నాడు. ఇందాక చెప్పాను, అక్కడ యూదా గోత్రం వారందరూ ఉన్నారు, అలాగే మిగతా 12 గోత్రాల వారు ఉన్నారు. హూ విల్ బి ద నెక్స్ట్ అన్న దాని మీద, ఎందుకంటే బెన్యామీన్ గోత్రం తర్వాత యూదా గోత్రం వచ్చింది. సో దావీదు తర్వాత యూదా గోత్రము కంటిన్యూ కావాల్సిన ఆవశ్యకత లేదు కదా. కాబట్టి దావీదు ఆ విషయాన్ని కూడా కన్ఫర్మ్ చేస్తూ ఇక్కడ రాయబడ్డ మాట, మరి ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా నిత్యము రాజునై ఉండుటకు నన్ను కోరుకొనెను, అనగా నాతోనే ముగించబడదండి. నిత్యము రాజుగా ఉండుటకు నన్ను కోరుకున్నాడు, అలాగే నా తండ్రి ఇంటి వారందరిలో నన్ను కోరుకున్నాడు. మనకు తెలుసు, ఆ తండ్రి అన్నదమ్ములందరినీ తీసుకుని వచ్చినప్పుడు వారందరినీ కాదని చెప్పి, నేను కోరుకున్నవాడు ఇతడే అంటూ దావీదుని కోరుకోవడం జరిగింది. అనగా అక్కడ దేవుని ఎన్నిక స్పష్టంగా కనబడుతుంది. దాన్ని దావీదు ఇక్కడ తెలియచేస్తూ, నా తండ్రి ఇంటి వారందరిలో నన్ను కోరుకున్నాడు. ఆయన యూదా గోత్రపు వారిలో ప్రధానమైనదిగా నా తండ్రి ఇంటిలో నన్ను ఏర్పరచుకొని ఆయన నాయందు దయచూపి ఇశ్రాయేలు మీద రాజుగా నియమించి ఉన్నాడు. సో హౌ హీ బికేమ్ ఎ కింగ్. ఇదే విషయాన్ని ఆయనకు ఆలయం నిర్మాణించాలన్న ఒక ఆలోచన వచ్చినప్పుడు 2 శామ్యూయల్ 7th చాప్టర్లో దేవుడు స్వయంగా అంటాడు, దావీదు ఏంటి నాకు మందిరం నిర్మిస్తాడా, పోయి చెప్పు. గొర్రెల కాపరిగా ఉన్న రాజు దావీదుని తీసుకొచ్చి ఇశ్రాయేలు నా ప్రజల మీద అధిపతిగా నియమించాను, నెమ్మది కలగజేశాను అంటూ దేవుడు చెప్పిన ఆ మాటలు ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటూ, సో యూదా గోత్రంలోంచి నా తండ్రి ఇంటి వారిలోంచి నన్ను, ఆ తర్వాత నా కుటుంబాన్ని నిత్యము ఉన్నట్లుగా దేవుడు ఏర్పరచుకున్నాడు. అంతటితో, అనగా తనతోనే అక్కడ ఆగిపోకుండా ఆ కంటిన్యూషన్ ఏమంటే, యెహోవా నాకు అనేక మంది కుమారులను దయచేసి ఉన్నాడు, అయితే ఇశ్రాయేళ్ల పైన యెహోవా రాజ్య సింహాసనం మీద కూర్చుంటకు ఆయన నా కుమారులందరిలో సొలొమోనును కోరుకొని ఆయన నాతో ఇలాగ సెలవిచ్చాను, నేను నీ కుమారుడైన సొలొమోనును నాకు కుమారుడిగా ఏర్పరచుకున్నాను, నేను అతనికి తండ్రినైందును, అతడు నా మందిరమును నా ఆవరణను కట్టించును అంటూ మరి సొలొమోను గురించి దేవుడు సెలవిచ్చాడు అనే విషయాన్ని మరి ఇక్కడ దావీదు మరి జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకసారి సమూయేలు 2వ గ్రంథము 12వ అధ్యాయం చూద్దాం. దానికి ముందుగా 7వ అధ్యాయం కూడా చూద్దాం. 7వ అధ్యాయం 13వ వచనంలో, నీకు సంతానము దయచేసి అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరము కట్టించును, అతని రాజ్య సింహాసనం నేను నిత్యముగా స్థిరపరచును, నేను అతనికి తండ్రినైందును,
అతడు నాకు కుమారుడు అయి ఉండును. అతను ఎవరు అన్నదానికి 13వ అధ్యాయంలో 24వ వచనం. తర్వాత దావీదు తన భార్య అయిన బెత్షెబను ఓదార్చి ఆమె ఎద్దకు పోయినప్పుడు ఆమెను కూడగా ఆమె ఒక కుమారుని కనెను. దావీదు అతనికి సొలొమోను పేరు పెట్టిన యెహోవా అతనిని ప్రేమించి నాతాను అను ప్రవక్తను పంపగా అతడు యెహోవా ఆజ్ఞను బట్టి యెదిద్యా అని అతనికి పేరు పెట్టాను. గతంలో కూడా నేను చెప్పాను. అనగా దావీదు కలిగిన అనేక మంది కుమారులు ఈ సొలొమోను గురించి యెదిద్యా అనే ఈ టైటిల్, ఇది పేరు కాదండి, ఒక టైటిల్, ఒక గుర్తింపు. సో యెహోవాకు ప్రియుడు అనగా నీ కుమారులందరిలో ఇతడు నీ యెహోవాకు ప్రియుడు. కాబట్టి నీకు అప్పగించబడిన ఆ బాధ్యత యెహోవాకు ప్రియమైన వాడు నెరవేరుస్తాడు అనేది. ఇదే విషయాన్ని సొలొమోను గురించి ఒకసారి గతంలో కూడా నిన్న మొన్న మనం జ్ఞాపకం చేసుకున్నాం. దినవృత్తాంతముల మొదటి గ్రంథంలో సొలొమోనుతో చెప్తున్న మాట 22వ అధ్యాయం 7 నుంచి చూద్దాం. సొలొమోను తిట్లను, నా కుమారుడా, నేను నా దేవుడని యెహోవా నామ ఘనత నిమిత్తం ఒక మందిరము కట్టించవాలని నా హృదయమును నిశ్చయం చేసుకుని ఉండగా యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవించాను, నీ విస్తారముగా రక్తం ఒలిగించి గొప్ప యుద్ధములు జరిగించిన వాడవు. నీవు నా నామనకు మందిరము కట్టించకూడదు. నా సన్నిధిని నీ విస్తారముగా రక్తము నేలను ఓడ్చితివి. నీకు పుట్టబో ఒక కుమారుడు సమాధానకర్తగా ఉండును. సొలొమోను అంటే షాలోమ్ అంటే సమాధానం. సో పరోక్షంగా అనగా మనకి ఇక్కడ రాయబడ్డ మాట, సొలొమోన్ విల్ బి ది బిల్డర్ ఆఫ్ ది గాడ్స్ హౌస్. ఆ విషయాన్ని ఇక్కడ మరి దావీదు ప్రజలందరికీ తెలియచి, అనగా సొలొమోను మీదకి ఎటువంటి తిరుగుబాటు రాకూడదన్న ఉద్దేశంతో ప్రజలందరికీ తెలియచేస్తూ 6వ వచనంలో, నేను నీ కుమారుడిగా సొలొమోను నాకు కుమారుడిగా ఏర్పరచుకుని ఉన్నాను. నేను అతనికి తండ్రి అయ్యుందును. అతడు నా మందిరమును నా ఆవరణను కట్టించును. మరియు నేటి దినమున చేయుచున్నట్లు అతడు ధైర్యం వహించి నా ఆజ్ఞలు నా న్యాయ విధులు అనుసరించడలా నేను అతని రాజ్యమును స్థిరపరచుదును. సో ఈ ప్రజలకు చెప్తున్న మాట, రాజ్యాన్ని స్థిరపరుస్తాను. అది ఎవరికి? నీ తర్వాత సొలొమోనుకు. ఆ సొలొమోను మందిరాన్ని నిర్మిస్తాడు. సో ఈ విషయాన్ని ప్రజలకు స్పష్టపరుస్తూ అతడు నేటి వరకు ఉన్న రీతిగా, అనగా అప్పటి వరకు సొలొమోను దావీదు వలె దేవుని పట్ల భయభక్తులు కలిగి యెహోవాకు ప్రియుడుగా ఉన్నాడు. కాబట్టి అతడు యెహోవాకు ప్రియుడుగా ఉన్నంత కాలము, దేవుని ఆజ్ఞను అనుసరించినంత కాలము, దేవునికి అవిధేయత వ్యక్తపరచకుండా దేవుని అనుసరించినంత కాలము, ఆ కండిషన్ చాలా స్పష్టంగా దావీదు ద్వారా సొలొమోను ద్వారా ఆ ప్రజలకు తెలియచేయబడుతూ, కాబట్టి 8వ వచనం, కాబట్టి మీరు ఈ మంచి దేశమును స్వాస్థ్యముగా అనుభవించి మీ తర్వాత మీ సంతతి వారికి శాశ్వత స్వాస్థ్యంగా దాన్ని అప్పగించినట్లు మీ దేవుడని యెహోవా మీకు ఇచ్చిన ఆజ్ఞలన్నీ ఎట్టివో తెలుసుకుని వాటిని గైకొనుడి అని యెహోవా సమాజంకు చేరిన ఇశ్రాయేలు అందరూ చూచుండగా మన దేవుడు ఆలకించుచుండగను నేను మిమ్మును హెచ్చరిక చేయుచున్నాను. దేవుని ఆజ్ఞలు మీరొద్దు. దేవుని మందిర నిర్మాణం జరిగించబడబోతుంది. కాబట్టి దేవుని హత్తుకొని జీవించండి అంటూ మరి దేవుని ఎదుట, అలాగే ఈ కార్య నిర్వహణకై నియమించబడిన సొలొమోను ఎదుట ప్రజలారా మిమ్మల్ని హెచ్చరిస్తున్నానంటాడు. ఎగ్జాటింగ్ ఆ హెచ్చరిక చాలాసార్లు దేవుని వాక్యాన్ని లేకపోతే దైవిక సందేశాన్ని వినిపించబడుతున్నప్పుడు మనకు దీవెనలు, ఆశీర్వాదాలు, వాగ్దానాలు కావాలని ఎదురు చూస్తుంటాం. కానీ దేవుని వాక్యములో దీవెనలు, వాగ్దానాలు, ఆశీర్వాదాలు మాత్రమే కాదండి, హెచ్చరికలు, సూచనలు కూడా ఉంటాయి. ఇంకొక మాటలో చెప్పాలంటే దేవుని ఆశీర్వాదాలు కానీ, దైవిక సంబంధమైన వాగ్దానాలు కానీ, దీవెనలు కానీ మనము పొందాలి అంటే తప్పనిసరిగా వాటికి కావలసిన అవి పొందదగిన రీతిగా మనము ప్రవర్తించాలి. దానికి హెచ్చరికలు అవసరం.
సూచనలు అవసరం. మనం దారి తొలగకుండా దేవుని ఆశీర్వాదాలు ఎప్పుడూ మన మధ్య ఉండాలి అంటే తప్పనిసరిగా ఆ దేవుని ఆజ్ఞలు, సూచనలు, హెచ్చరికలు అవసరం. ప్రతి హెచ్చరిక కూడా దారి తప్పే ప్రతి వ్యక్తిని తిరిగి పునఃస్థాపిస్తుంది. హెచ్చరికలు లేకపోతే మనకి ఇచ్చ వచ్చినట్టుగా ప్రవర్తిస్తూ అదే దేవుని చిత్తము అని భావించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి హెచ్చరికలు చాలా అవసరం. సో దేవుని గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథంలో కేవలం దీవెనలు, వాగ్దానాలు మాత్రమే కాదండి. ఈ నెలాఖరులో 31వ తారీఖున దేవుని వాగ్దానం ఏంటి, వాగ్దానం ఏంటి, వాగ్దానం ఏంటి అని వాగ్దానాల కొరకు ఎదురు చూస్తూ ఉంటాం. దేవుడు ఈ సంవత్సరం నాకు ఏ వాగ్దానం చేశాడు. సో వాగ్దానాలు మాత్రమే ఏరి రాస్తూ ఉంటాం. ఎందుకంటే అందులో హెచ్చరికలు ఏమైనా రాసామనుకోండి, అవి మనకు నచ్చవు కదండి. కాబట్టి ఆ హెచ్చరికలు అవి వాటిని పక్కకు తొలగించేసి కేవలం వాగ్దానాలు మాత్రమే రాస్తూ ఉంటాం. ఎందుకంటే మనకు కావాల్సింది వాగ్దానాలు మాత్రమే. కానీ ఆ వాగ్దానము నీ జీవితంలో నెరవేర్చబడాలంటే తప్పనిసరిగా నీవు హెచ్చరించబడాలి. కాబట్టి వాగ్దానం స్వీకరించిన నీవు ఆ వాగ్దానం యొక్క రెఫరెన్స్ ఒకసారి గమనించి ఆ వాక్య భాగాన్ని పైనుంచి కిందికి చదివితే అక్కడ ఆ వాగ్దానం నీవు పొందటానికి తగిన హెచ్చరికలు కూడా నీకు అక్కడే కనబడతాయి. సో వాగ్దానం స్వీకరించడం కాదండి, అవి రావాలి, అవి పొందాలి అంటే తప్పనిసరిగా మనం ఏమి చేయాలో, ఎలా ప్రవర్తించాలో ఆ హెచ్చరికలు కూడా మనకు అక్కడ ఆ వాక్య భాగంలో మనకు పొందుపరచబడి ఉంటాయి. ఆ హెచ్చరికలు మరి ఆలకించాలి, అంగీకరించాలి, అన్వయించుకోవాలి, అనుసరించాలి. దానికి అనుగుణంగా మన జీవితాన్ని మార్చుకొని మలుచుకున్నట్లయితే వాగ్దానాలు మన సొంతం. దేవుని వాగ్దానాలు మన సొంతం. పరిశుద్ధాత్మ దేవుడు ఈ దావీదు జీవిత సాక్ష్యం ద్వారా మరి ఆ హెచ్చరికలు లాంటి హెచ్చరికలు మనము కూడా అన్వయించుకొని మన ఆధ్యాత్మిక జీవిత ప్రయాణంలో ముందుకు సాగుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడును గాక. ప్రార్థించిద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మీరు అనుగ్రహిస్తున్న ప్రోత్సాహకాల బట్టి ప్రభాస్తుతులు చెల్లిస్తున్నాం. మీ లేఖనాల్లోంచి మాకు వినిపిస్తున్న వర్తమానములు ఆశను, ఆసక్తిని, ప్రేరణను కలిగింపచేస్తూ నీలో కొనసాగింపచేస్తున్నాయి. కాబట్టి స్తుతులు చెల్లిస్తుంది. మాట్లాడుతున్నది మీరు కనుక ఆనాడు దావీదు ద్వారా చెప్పబడ్డ హెచ్చరికలు మేము కూడా మా వ్యక్తిగత జీవితానికి అన్వయించి అనుసరించుకుంటే మీ కృప దయచేయండి. మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఈ వాక్యం విన్న బిడ్డలకు, వాక్యాభిలాషులకు సదా తోడైనది గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని దీవించును గాక.